అవును, నా పని గురించి 6 నెలల పాటు ఆందోళనగా ఉండేది కానీ ఆమె క్రమంగా మెరుగుపడటం ప్రారంభించింది మరియు అప్పుడు నా అభిప్రాయం ప్రకారం మేము స్థిరపడిపోయాము మరియు అది చాలా మెరుగైంది. ప్రస్తుతం నేను ఎలా అనుభూతి చెందుతున్నానో చాలా మార్పు లేదు ఎందుకంటే ఆమె ఇంకా నా కార్యకలాపాలలో నాకు మంచి సహాయం చేస్తుంది, నేను చేస్తున్న వాటిలో. మరియు నేను అనుభూతి చెందుతున్నాను. నేను అనుభూతి చెందుతున్నాను. ఆమె మెరుగుపడినప్పటి నుండి జరుగుతున్న వాటితో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. కానీ మొదటి 6 నెలలు మిగతా వ్యాపారంతో నేను ఆందోళన చెందాను. మేము ఏమి చేస్తున్నామో తెలుసా? కానీ అప్పటి నుండి ఆమె మెరుగుపడినప్పటి నుండి మేము చాలా మెరుగుపడ్డాము. నేను ఎవరికైనా సలహా ఇవ్వాలంటే ఓటమి చెందవద్దు అని చెప్పేవాడిని. అది బాగానే ఉంటుంది, అది సరిగా వస్తుంది, మరియు మీరు ఓటమి చెందగానే అదే మార్గం, మీరు దిగజారుతారు. కాని అది నా సలహా, ఓటమి చెందవద్దు. నా భర్తకు స్ట్రోక్ వచ్చినట్లు తెలిసిన తర్వాత నేను చాలా ఆందోళన చెందాను మరియు చాలా నిరాశ చెందాను మరియు ఆసుపత్రికి పరుగెత్తి ఇంటికి తిరిగి వచ్చి ఇంటిని చూసుకోవడం మరియు అతను ముందు చేసిన అన్ని పనులు చేయడం వల్ల చాలా అలసిపోయాను. అతను ముందు చేసిన కొన్ని పనులను నేను చేపట్టాల్సి వచ్చింది. ఉదాహరణకు తోట పనులు చేయడం మరియు కార్లను మరమ్మతులకు తీసుకెళ్లడం వంటి పనులు. ఆ సమయానికి నేను చాలా అలసిపోయాను మరియు నాకు తప్ప మరెవ్వరూ సహాయం చేయలేదు. కానీ ప్రతిరోజు నేను ఆసుపత్రికి వెళ్లి అతన్ని చూడాలి మరియు అతను చనిపోతాడేమో అని చాలా భయపడ్డాను. అప్పుడు నేను ఎల్లప్పుడూ ఒంటరిగా ఇంటికి వస్తాను మరియు చాలా అలసిపోయాను మరియు నా భర్తకు స్ట్రోక్ వచ్చినట్లు ఎవరికీ చెప్పాలనుకోలేదు. ఎందుకంటే చైనీస్ కొన్ని పాత మాటలు ఉన్నాయి. ప్రజలు వారు ఏదైనా తీవ్రమైన తప్పు చేసినట్లయితే అప్పుడు వారు ఈ పరిణామాలను పొందుతారు. అర్ధం పక్షం పక్షవాతం లేదా వారి మొత్తం శరీరం పక్షవాతం. కొన్ని చెడు విషయాలు మేము ముందు చేసినవి. కాబట్టి నా భర్తకు స్ట్రోక్ వచ్చి అతని శరీరం అర్ధం పక్షం పక్షవాతం అని ఇతరులకు చెప్పాలనుకోలేదు. నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. సంరక్షకుడిగా మేము చాలా సున్నితంగా ఉండాలి. సంరక్షకుడిగా స్ట్రోక్ నుండి బతికిన వారి పరిస్థితిని మరియు పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షించడం మనం చేయవలసిన అత్యంత ముఖ్యమైన విషయానికి అని నేను భావిస్తున్నాను. సంరక్షకుడు వారు కూడా చాలా అలసిపోతారు మరియు వాస్తవానికి కుటుంబంలోని ఒక సభ్యుడు అనారోగ్యంగా ఉంటే అది మొత్తం కుటుంబాన్ని అసంతృప్తిగా చేస్తుంది మరియు మొత్తం కుటుంబాన్ని అలసిపోతుంది. మరియు సంరక్షకుడు కూడా తమను తాము చూసుకోవాలి, కేవలం స్ట్రోక్ నుండి బతికిన వారిని చూసుకోవడం మాత్రమే కాదు. నేను భావిస్తున్నాను కుటుంబం యొక్క మద్దతు ఒకరినొకరు సహాయం చేసింది మరియు అన్ని పిల్లలు నాకు సహాయం చేశారు మరియు మేము అందరం ఒకరినొకరు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడంలో సహాయం చేశాము. నేను అనుకుంటున్నాను అత్యంత బాగా అది నిరాశ కలిగించే విషయానికి కాదు, కానీ ఆమె మూడ్ మార్పులు, కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం. కానీ మీరు అర్థం చేసుకుంటే మీరు స్ట్రోక్స్ను అధిగమించడానికి తీసుకోవలసిన అవకాశాలను అర్థం చేసుకుంటే మరియు అలా మీరు అర్థం చేసుకుంటే మీరు స్ట్రోక్స్ను మీరు ముందుగా అర్థం చేసుకున్న దానికంటే కొంచెం మెరుగ్గా అర్థం చేసుకుంటే మీరు తెలుసా ఆ కాలాలను అధిగమించవచ్చు. అలా చెప్పబడిన నిరాశ మరియు నిరాశ యొక్క కాలాలు మరియు అలా. అవును, మరియు నేను చెప్పినట్లుగా ప్రోత్సాహం ద్వారా, ప్రతికూలం కంటే సానుకూల ప్రోత్సాహం ద్వారా. నిజంగా నాకు అంతగా ఒత్తిడి రాలేదు ఎందుకంటే నాకు సానుకూలంగా ఉండాలి ఎందుకంటే అది నన్ను ప్రభావితం చేయలేదు, అది నా భార్యను ప్రభావితం చేసింది. కాబట్టి ఆమె అనారోగ్యం నన్ను ప్రభావితం చేయనివ్వకూడదు. మరియు నేను సానుకూలంగా ఉండటం ద్వారా అది ఆమెకు కూడా సహాయపడుతుంది. ఆమె పునరావాసంలో నా భార్యతో నేను కనుగొన్నది ఏమిటంటే, మీరు తెలుసుకోవాలి, కొన్నిసార్లు నేను ఆమెను ప్రోత్సహించడానికి, ఆమెను ఎంతవరకు వెళ్లగలదో ప్రోత్సహించడానికి, ఎందుకంటే నేను ఆమె పరిమితులను తెలుసుకుంటాను, కానీ నేను ఆమె పరిమితులను మించగలిగే విధానాన్ని కూడా తెలుసుకుంటాను. కానీ ఆమెను పొందడం, మీరు తెలుసుకోవాలి, ఆమెకు ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆమె పరిమితులను పూర్తిగా అర్థం చేసుకోవడం, ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడం.
మరియు ఆమె కోసం ఎల్లప్పుడూ పనులు చేయకపోవడం ఇది కూడా సహాయపడుతుంది. మరియు మీరు తెలుసుకోవాలి, నేను కుటుంబాన్ని కూడా అలా చేయవద్దని ప్రోత్సహించాను. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, మేము కుటుంబం లేదా స్నేహితులను సందర్శించినప్పుడు వారు ఓ అని అంటారు. మీరు తెలుసుకోవాలి, వారు ఆమెను చూస్తారు మరియు ఓ అని అంటారు. మీరు తెలుసుకోవాలి, హే ఓ మీరు అక్కడ కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, ఏమీ చేయకండి. మరియు అది వారికి చేయగలిగిన అత్యంత చెడు విషయానికి, ఎందుకంటే అది వారి పునరావాసంలో సహాయపడటం లేదు. మేము మా జీవితాన్ని మేము చేయగలిగిన ఉత్తమ మార్గంలో కొనసాగించాము. మేము అందరి నుండి సలహా తీసుకున్నాము. ఇంట్లో ఎలా నిర్వహించాలో నేర్చుకున్నాము. ఆక్యుపేషనల్ థెరపీ ఖచ్చితంగా పెద్ద భాగం పోషిస్తుంది. ఇంట్లో మరియు బెడ్రూమ్లో మరియు ఇతర చోట్ల కూడా పనులు చేయాల్సిన అవసరం ఉందని మేము అంగీకరించాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. బిల్కు ప్రతి 3 నెలలకు 2 వారాలు విశ్రాంతి తీసుకోవడానికి అర్హత ఉంది అనే వాస్తవం. మరియు ప్రారంభంలో నేను నాకు అది అవసరం లేదు అని అనుకున్నాను. మరియు తరువాత ఖచ్చితంగా మీరు దాన్ని ఉపయోగించకపోతే మరియు అది ఏమిటో అంగీకరించకపోతే మీరు చాలా మూర్ఖంగా ఉంటారని నేను త్వరలోనే గ్రహించాను. ఎందుకంటే అది మాత్రమే కాదు నాకు బిల్ నుండి విరామం ఇస్తుంది, అది బిల్కు నన్ను నుండి విరామం ఇస్తుంది. ఇది చాలా మంచి విషయానికి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము మళ్ళీ కలిసినప్పుడు మేము ఒక రకమైన కొత్తగా ప్రారంభిస్తాము. మేము జోకు స్ట్రోక్ వచ్చినప్పుడు మేము ఒక రకంగా ఎదుర్కొన్నాము. మేము కొన్ని ఇతర మద్దతు సమూహాలకు చేరాము. మేము నెలకు ఒకసారి వెళ్లే ఒకటి, మరియు అక్కడ మేము కూర్చొని మాట్లాడవచ్చు మరియు ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలను ఒకరితో ఒకరు పోల్చుకోవచ్చు. మేము ఇతరుల సమస్యలను వినవచ్చు మరియు అవును, వారికి మా వంటి సమస్యలు ఉన్నాయని లేదా మాకు వారి వంటి సమస్యలు ఉన్నాయని గ్రహించవచ్చు. మేము వెళ్లే మరో సమూహం. ఇది ఒక సామాజిక ఉదయం. మేము ఒకరితో ఒకరు మాట్లాడవచ్చు. మేము ఇతర స్ట్రోక్ వ్యక్తులతో మాట్లాడవచ్చు. మరియు వారికి సహాయం చేయవచ్చు. మరియు కొన్నిసార్లు వారి సంరక్షకులు స్ట్రోక్ వచ్చిన వారికి ఎలా సహాయం చేస్తున్నారో చూడవచ్చు. బాగా ఎవరికైనా నేను ఇవ్వగలిగే ఉత్తమ సలహా ఏమిటంటే, వారి భాగస్వామికి స్ట్రోక్ వచ్చినప్పుడు వారు చేయలేని పనులు చేయండి, కానీ వారు చేయగలిగిన పనులు చేయవద్దు. మరియు వారికి తమ ఫిజియోథెరపీ కోసం భాగంగా కొనసాగించనివ్వండి. వారు చేయగలిగిన పనులు చేయనివ్వండి. మీరు వారిని నుండి వెనక్కి తగ్గి మీకు ఏమి జరుగుతుందో చూడాలి. మీరు అలా చేయకపోతే మీరు కూడా వారు ఉన్నంత చెడ్డవారిగా మారతారు. ఇంటి లోపల నియమాలు మరియు నిబంధనల విషయానికి వస్తే, ప్రారంభ రోజుల్లో నేను స్నేహితులు మరియు బంధువులతో సమస్యను ఎదుర్కొన్నాను. వారు ఎల్లప్పుడూ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతను ఒక వేళ్లను కదిలించాల్సిన అవసరం మాత్రమే ఉంది మరియు నేను మీకు ఏదైనా చేయగలనా? మరియు నేను కొన్నిసార్లు పశ్చిమ దిశలోని దుష్ట మంత్రగత్తెలా అనిపించింది, ఎందుకంటే నేను లేదు అని చెబుతున్నాను. అతను అది చేయగలడు. అతనికి అది చేయనివ్వండి. అతని మాటలతో అతనికి సహాయం చేయవద్దు. అతని కోసం మాటలను అతని నోట్లో పెట్టవద్దు. అతను వెతుకుతున్న మాట యొక్క మొదటి అక్షరాన్ని అతనికి ఇవ్వండి. ఎందుకంటే తరచుగా అతను మొదటి అక్షరాన్ని విన్నప్పుడు అది పనిచేస్తుంది మరియు అది గొప్పది. అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వ మార్పు జరిగింది. మేము దానిని అంగీకరించాల్సి వచ్చింది. ఆ భావోద్వేగ విషయాలు ప్రారంభంలో చాలా బలంగా ఉంటాయి. కానీ నా అభిప్రాయం ప్రకారం అప్పుడప్పుడు మీ జీవితంలో మార్పు జరిగిందని గుర్తు చేస్తుంది మరియు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి అతి సులభమైన విషయాలపై ఏడవడం. ఇది బిల్ యొక్క లక్షణంలో భాగం కాదు. కోపం రావడం, కానీ పూర్తిగా భిన్నమైన రీతిలో. మనమందరం వివిధ సమయాల్లో కోపం చెందుతాము, కానీ ఇప్పుడు అది మళ్ళీ సులభమైన విషయాలపై కోపంతో విరుచుకుపడటం. మరియు నేను ప్రతీకారంగా నేనే అదే చేస్తాను. మీరు ప్రతిస్పందిస్తారు.
మీరు నేర్చుకునే వరకు మరియు అర్థం చేసుకునే వరకు అది వ్యాధి యొక్క భాగమని. వారు దానిని ఆపలేరు. అది, మరియు మరో విషయానికి, నేను ఆలోచించినప్పుడు, అది తిట్టడం. సాధారణంగా అలా చేయని వ్యక్తికి అది జరగవచ్చని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం. కాని అది అక్కడ ఉంది, జరుగుతోంది. మరియు ఇప్పుడు అతను అలా చేస్తే, నేను గర్జించి, అలా చేయవద్దు అని చెప్పడం బదులు, ఇప్పుడు మేము దానిపై నవ్వుకుంటాము. ఇప్పుడు మేము ఆ విషయాలన్నింటిపై నవ్వుకుంటాము, మరియు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటాము మరియు, బాగా, అది భిన్నమైన పదం అని చెప్పుకుంటాము. నేను ఆ పదాన్ని కొంతకాలంగా వినలేదు.